హలో! వెల్కమ్ టు నెక్షాలా.కామ్. ఈ నెక్షాలా.కామ్ అనే వెబ్‌సైట్ ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ ఫీచర్స్‌తో వచ్చింది. సో, మీరు ఆ ఫీచర్స్ ఒక్కసారి చూసి, మొత్తం వెబ్‌సైట్ అంతా ఒక్కసారి చూస్తే మీకు కావాల్సినవన్నీ అంటే మీరు జర్మనీకి వెళ్ళాల్సినవన్నీ మొత్తం అన్నీ నెక్షాలా.కామ్‌లో ఉంటాయి. ఓకే. సో, బేసిక్‌గా ఈరోజు మనం వచ్చేసి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ కోసం మాట్లాడుకుందాం. అదే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. కొన్ని చోట్ల దీన్ని లెటర్ ఆఫ్ మోటివేషన్ అని కూడా అంటారు. అసల ఏంటిది? ఎందుకు? ఇది అంటారా? సో, బేసిక్‌గా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటే ఏం కాదు. మీరు, మీరు మీ చిన్నప్పటి నుంచి మీరు అచీవ్ చేసినవి లైక్ అసలు మీరు ఈ కోర్స్‌లోకి ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? దట్ టూ ఈ పర్టిక్యులర్ యూనివర్సిటీలోనే ఎందుకు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు? అనేది చెప్తూ రాసేదే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ లెటర్. ఏంటి లెటరే కదా! మేము రాసుకుంటాం అనుకుంటారా? అక్కడే చాలా తప్పు చేస్తారు మీరు. ఎందుకంటే స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్‌ని బేస్ చేసుకొనే మీ అడ్మిషన్ ఇవ్వాలా? వద్దా? అనేది ఉంటది. సో, స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ మనకి వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్ ఇన్ బోత్ బ్యాచిలర్స్, మాస్టర్స్. ఓకే. బ్యాచిలర్స్ అడ్మిషన్‌లో మనకు స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కావాలి. మాస్టర్స్‌లో కూడా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కావాలి. సో, ఏంటిది అసలెలా రాయాలి? ఏంటి? ఫస్ట్ టైమ్ మాకు శాంపుల్ కావాలి. లైక్ మేము ఏం చేయాలి? మాకు ఎవరైనా గైడెన్స్ ఇస్తే సరిపోతది. మేము రాసుకుంటాము. అసలెక్కడి నుంచి స్టార్ట్ చేయాలి? ఎలా స్టార్ట్ చేయాలి? అనేది ఈ వీడియోలో చూద్దాం. మీ ఫ్రెండ్స్ గానీ, మీ రిలేటివ్స్, ఫ్యామిలీలో ఎవరైనా సరే జర్మనీ వెళ్ళాలి అనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకంటే లాస్ట్ దాకా చూడండి వీడియో. మీకైతే ఖచ్చితంగా హెల్ప్ అవుతది. ఓకే. సో, బేసిక్‌గా మీకిక్కడ కనిపిస్తున్న క్యూఆర్ కోడ్‌ని స్కాన్ చేస్తే మీకు డైరెక్ట్ 15 ఎస్ఓపి టెంప్లెట్స్‌కి వెళ్ళిపోతారు. అంటే మేము ఆఫర్ చేసే సర్వీస్ ప్రొడక్ట్ దానికెళ్ళిపోతాం. లేదు అంటే నిక్షాలా.కామ్‌ని విజిట్ చేసి కిందకి స్క్రోల్ చేస్తూ వెళ్తే మనకిక్కడుంటది. అవర్ ప్రొడక్ట్స్ తర్వాత కిందకి అలా ఇంకా వెళ్తేనే మీకిక్కడ కనిపిస్తుంది కదా! స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్. దీని మీద క్లిక్ చేయండి. అసలా స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ చూడండి. మీరు ఏ కంట్రీకెళ్ళాలనుకుంటున్నారు? జర్మనీ గాని, యూఎస్ఏ గాని, యూకే గాని, ఐర్లాండ్ గాని, ఫ్రాన్స్ గాని, ఆస్ట్రేలియా, ఇంకా న్యూజిలాండ్, కెనడా. ఈ ఈ కంట్రీస్‌లో ఏ కంట్రీకి వెళ్ళాలన్నా సరే, మీరు ఆ కంట్రీ సెలెక్ట్ చేసుకొని ఎస్ఓపీస్ టెంప్లెట్స్ ఉంటాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకోవాలి. సో, బేసిక్‌గా వచ్చేసి అసలా ఎలాగా ఏంటి అనేది చూద్దాం. సో, లెట్స్ సే నేను జర్మనీకెళ్దాం అనుకున్నాను. దీని మీద క్లిక్ చేశాను. మీద క్లిక్ చేయగానే మీకు జర్మన్ ఫార్మాట్ ఎస్ఓపి టెంప్లెట్స్ వస్తాయి. అంటే అక్కడ ఆ యూనివర్సిటీస్‌లో ఏ ఫార్మాట్ ఫాలో అవుతారు ఏంటి అనేది. ఇదిగోండి ఇక్కడ చూడండి. బ్యాచిలర్స్ కానీ, మాస్టర్స్ కానీ. మీరు బ్యాచిలర్స్‌కెళ్ళాలనుకుంటే బ్యాచిలర్స్ క్లిక్ చేయొచ్చు. లేదా మాస్టర్స్‌కెళ్ళాలనుకుంటే మాస్టర్స్ క్లిక్ చేయొచ్చు. మాస్టర్స్ క్లిక్ చేశాను నేను. అంటే రెండిటికి ఒకటే టెంప్లేట్ ఉంటదంటే కాదు. ఓకే. సో, వ్యూ డీటెయిల్స్ అసలు ఒకసారి చూద్దాం ఏంటి? సో, అసలేముంటాయి ఇవి 15 ఎస్ఓపి టెంప్లేట్స్ వస్తాయి. అంటే మీరు ఏ యూనివర్సిటీకి అప్లై చేయాలనుకుంటున్నారో, ఈ 15 అనేవి లైక్ ఏంటి మీరు మీరు రాసి పెట్టేసినవా అంటే కాదు. ఈ 15 వచ్చేసి ఆహ్, అడ్మిషన్ అయిన స్టూడెంట్స్ ఎస్ఓపి తీసుకొని మేము మళ్ళీ మార్చి లైక్ వాళ్ళ పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ తీసేసి, అక్కడ జస్ట్ మీ నేమ్ ఇవి పెట్టుకుంటే సరిపోద్ది. ఏంటి ఎంత చెప్తున్నారో ఒక్కటి కూడా చూపించరా అంటే, సరే. స ఒక డమ్మీ ఎస్ఓపి చూపిస్తాను. అంటే మీరు జస్ట్ అది చూస్తే మీకొక ఇదొస్తది. అంటే మీకొచ్చే టెంప్లేట్స్‌లో ఇలా ఉంటది. ఓకే. సో, ఇక్కడ యాడ్ టు కార్ట్ చేసేస్తారు. యాడ్ టు కార్ట్ చేసి పేమెంట్ చేసాక మీకు మీ మెయిల్‌కొచ్చేస్తది 15 ఎస్ఓపీస్. ఓకే. ఇప్పుడు చేయాల్సిందేంటంటే ఇప్పుడు అసలు ఎలా ఉంటది? ఏంటి అనేది చూద్దాం ఎస్ఓపి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! అసలు నెక్స్ట్‌రా.కామ్ ప్రొవైడ్ చేసే ఎస్ఓపీస్ ఎలా ఉంటాయి. అంటే లెట్స్ సే ఇది ఒక కంప్యూటర్ సైన్స్‌కి ప్రోగ్రామ్‌కి అప్లై చేస్తున్న మైండ్ సెట్‌తో మేము ప్రిపేర్ చేసాం. ఓకే. ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ అసల ఫ్రమ్ ఎ యంగ్ ఏజ్ నే నేను ఇది సో అండ్ సో మీరు ఎందుకు కంప్యూటర్ సైన్స్ వైపు తీసుకోవాలనుకున్నారు? అసలు కంప్యూటర్ సైన్స్ ఎందుకు తీసుకున్నారు? బ్యాచిలర్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఎందుకు చేశారు? అసల ఏంటి ఇదనేది మీ మీ యూనివర్సిటీలో సో అంటే మీ ఇంట్రడక్షన్.
తర్వాత మీరిక్కడ చూడొచ్చు. మీరు మీ జీపీఏ మొత్తం అంటే మీరు కాలేజ్‌లో చేసిన అచీవ్‌మెంట్స్ అంటే లైక్ కోడింగ్ ఇవి ఉంటాయి కదా! కోడింగ్ కాంపిటీషన్స్ ఇవి వాటికి హ్యాకథాన్ ఇవి ఉంటాయి కదా! వీటిలో పార్టిసిపేట్ చేసి మొత్తం అంటే లైక్ ఆ ఫీల్డ్‌కి సంబంధించి మీరేమైనా అచీవ్ చేసుంటే అవి ఇలా చేసుకోవచ్చు. తర్వాత మీరు ఒకవేళ ఏమైనా ఇంటర్న్‌షిప్ కానీ, లేదా వర్క్ ఎక్స్‌పీరియన్స్ కానీ చేసుంటే, అదిక్కడ మెన్షన్ చేయొచ్చు. అసలు మీరు ఏ టైప్ ఆఫ్ వర్క్ చేశారు, ఏంటి అనేది. తర్వాత ఇంకోటి మొత్తం అసలు ఇది జర్మనీలోనే ఎందుకు చేయాలనుకుంటున్నారు? ఓకే. జర్మనీలోనే ఎందుకు? దట్ పర్టిక్యులర్ యూనివర్సిటీ. లెట్స్ సే నేను జార్లాండ్ యూనివర్సిటీకి అప్లై చేద్దాం అనుకున్నా. దట్ టూ వై జార్లాండ్ యూనివర్సిటీ? వేరే యూనివర్సిటీస్‌కి అప్లై చేసుకోవచ్చు కదా! జార్లాండ్ కన్నా మంచివున్నాయి కదా! ఏంటి? అసలెందుకు ఈ యూనివర్సిటీ? ఎక్కడ మీరు చూడొచ్చు. అంటే మీరు ఏ కోర్స్‌కి అప్లై చేయాలనుకుంటున్నారు? ఏంటి? లైక్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ అంటే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ ఒకటే ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటది, సైబర్ సెక్యూరిటీ ఉంటది, మెషిన్ లెర్నింగ్ ఉంటది, వెబ్ టెక్నాలజీస్ ఉంటాయి, హ్యూమన్ కంప్యూటర్ ఇంటరాక్షన్ ఉంటది, హెచ్‌సిఐ కోర్సు ఇలా బోలెడు వెరైటీ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. సో, ఏ కోర్సెస్ కోసం వెతుకుతున్నారు? ఏంటి? ఇవనేది. తర్వాత ఇక్కడ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేశాక, ఈ పారా చూస్తున్నారు కదా! మీరు మాస్టర్స్ కంప్లీట్ చేశాక అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఓకే. అసలేంటి? మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? ఇదిగోండి ఇక్కడ మీ యూనివర్సిటీ నేము ఓకే. మీ లాస్ట్‌లో ఏంటంటే ఆ యూనివర్సిటీ మీకు సో అండ్ సో రిక్వైర్డ్ నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తది. మీకు కావాల్సిన స్కిల్ సెట్ అన్ని ఆ యూనివర్సిటీ దగ్గర ఉన్నాయని చెప్పి మెన్షన్ చేయడమే. ఓకే. ఇంకోటి గుర్తుపెట్టుకోండి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎస్ఓపి 2 పేజెస్ మహా అయితే 3 పేజెస్ అంతకు మించి ఎక్కువ వెళ్ళకూడదు. 3 పేజెస్ అన్నా ఫుల్‌గా కూడా కాదు. సగం దాకా వచ్చి చాలు. అంతకు మించి ఎక్కువ కూడా ఉండదు. ఎస్ఓపి ఎంత అంటే లైక్ షార్ట్ అండ్ స్వీట్ అంటారు చూడండి. మీరు చిన్న 2 పేజెస్‌లోనే మీరు అచీవ్ చేసినవి అసలు ఆ కోర్స్ ఎందుకు? ఇవన్నీ చేసి, ఇవన్నీ రాస్తే అయితే మాత్రం ఎస్ఓపి అయితే చాలా బావుంటది. మీకు తెలుసా జర్మనీలోనే ఎస్ఓపి బేసిస్ మీద అడ్మిషన్స్ రిజెక్ట్ అయిన పర్సన్స్ కూడా ఉన్నారు. ఓన్లీ బేస్డ్ ఆన్ ఎస్ఓపి. సో, మీరు ఎస్ఓపి ఎంత జాగ్రత్తగా రాసుకొని, ఎక్కడి నుంచి తీసుకొని రాసుకుంటారో ఆహ్, దాన్ని కేర్‌ఫుల్‌గా మీరు రాసుకోవాలి. ఓకే. సో, ఇది వచ్చేసి ఎస్ఓపి. నేను ఈ ఎస్ఓపిస్ పేజ్‌కైతే నేను లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. మీరైతే ఖచ్చితంగా చూడండి. నాట్ ఓన్లీ ఫర్ జర్మనీ. జర్మనీకే కాదు మీరు చూసారు కదా! ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, కెనడా, ఐర్లాండ్, యూఎస్ఏ, యూకే వీటికి కూడా ఎస్ఓపీస్ ఉంటాయి. సో, పర్టిక్యులర్‌గా మీరైతే చూసి మీరు ఏ కంట్రీకెళ్తున్నారో చూసి సెలెక్ట్ చేసుకొని ఎస్ఓపీస్ తీసుకుంటే అయితే మాత్రం మీకైతే చాలా హెల్ప్‌ఫుల్ అవుతది. నేనైతే ఖచ్చితంగా చెప్పగలను. ఓకే. సో, లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో పెడతాను. ఖచ్చితంగా చూడండి. సో, దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ.